రాజమండ్రి వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందారు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాసను విడిచారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పిఎస్ నుంచి చింతాడ రవిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. వైద్య పరీక్షల అనంతరం శ్రీకాకుళం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. డిఎస్సిలో అక్రమాలు, అవినీతిపై సాక్ష్యాధారాలు ఇచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా. ఇప్పటికైనా అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇద్దరు మంత్రుల వల్లే విజయ డైరీ మాజీ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఆసుపత్రి పాలయ్యారని ఆరోపించారు పాలసేకరణ సొసైటీ నేతలు. ఆసుపత్రిలో ఉండగానే బలవంతంగా రాజీనామా చేయించారని మండిపడ్డారు. ఏపీఎస్, ఆర్టీసీ, జేఏసీ ఉద్యమాలకు పూర్తి మద్దతు ఇస్తామన్నారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనకాపల్లిలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జీవీఎంసీ జోనల్ కమిషన్ చక్రవర్తిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా ఉప్పరపల్లిలో మిషన్ భగీరథ వైపు పైపు పగిలి భారీగా నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. నీటి ప్రవాహానికి పలు బైకులు అదుపు తప్పి పడిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా మందసలో చోరీ కేసును ఛేదించారు పోలీసులు. తండ్రిపై దాడికి కొడుకే స్కెచ్ వేసినట్లుగా గుర్తించారు. కొడుకుతో పాటు మరో 4గురిని అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా చెర్లలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లో కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్య. బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. భక్తులు గడిమైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం ఇన్ఫ్లో 63,000, అవుట్ఫ్లో 47,000 క్యూసెక్కులుగా ఉంది. పశ్చిమ బెంగాల్ హలిసహార్లో మమతా బెనర్జీ కాన్వాయ్పై దాడి జరిగింది. లాకప్లో చనిపోయిన టీఎంసీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లగా ఆమె కాన్వాయ్పై నిరసనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు.